ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టిల్లు స్క్వేర్ లో సిద్ధు జొన్నలగడ్డ రొమాన్స్ డీజే టిల్లుని మించిపోయిందా? ఇంటిమసీ సీన్స్ తో ఇంగ్లీష్ మూవీని గుర్తు చేస్తుందా? లిప్ లాక్స్ కి లెక్కే ఉండదా? టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ ఇదే అనుకున్నారు. అయితే టిల్లుగాడు హద్దు దాటకుండా రాధిక విషయంలో లిమిట్స్ లోనే ఉన్నాడా? వాట్స్ ది స్టోరీ. సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వస్తోంది. సీక్వెల్ అన్న పేరే గానీ కాన్సెప్ట్ మాత్రం ఒకటే. హీరో రాధిక చేతిలో బకరా కావడమే కథ. అయితే ఫస్ట్ పార్ట్ కి మించి ఎలా రాధిక చేతిలో మోసపోయాడు అన్నదే కథ. కథనం మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది అన్నాడు సిద్ధు. ఫస్ట్ పార్ట్ లో రాధికగా నేహా శెట్టి నటిస్తే సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ నటించింది. పాటలు టీజర్ ట్రైలర్ రాగానే సీక్వెల్ లో రొమాంటిక్ డోస్ పెంచారు అనుకున్నారు అంతా. అడల్ట్ మూవీ అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే పక్కింటమ్మాయి ఇమేజ్ ఉన్న అనుపమ పరమేశ్వరన్ రాధికగా గ్లామర్ గుప్పించి రెచ్చిపోయినట్లు అనిపించిందే గానీ ఇందులో నిజం లేదని సెన్సార్ తేల్చేసింది. ఏ సర్టిఫికేట్ గ్యారంటీ అనుకుంటే యూఏ సర్టిఫికేట్ తో టిల్లు ఊపిరి పీల్చుకున్నాడు. టిల్లు స్క్వేర్ కి ఏ సర్టిఫికేట్ వస్తే ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్స్ కూడా తగ్గేవి. దీనికి యానిమల్, సలార్ సింపుల్ ఎగ్జాంపుల్స్. ఏ సర్టిఫికేట్ వస్తే 18 ఏళ్ల లోపు వారికి ఎంట్రీ ఉండదు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లు ఈ రూల్ ని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. 900 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన యానిమల్ కి ఏ సర్టిఫికేట్ రాకపోతే 1000 కోట్ల సినిమాగా నిలిచేది. సలార్ వసూళ్లు కూడా పెరిగేవి. సిద్ధు రొమాంటిక్ లవర్ బాయ్ గా కనిపిస్తాడే గానీ ముందు చూపు ఎక్కువే. ఏ సర్టిఫికేట్ జోలికి పోకుండా యూఏ సర్టిఫికేట్ రూల్స్ కి తగ్గట్లు రొమాంటిక్ వేషాలు వేశాడు. టిల్లు స్క్వేర్ విషయంలోనే కాదు, డీజే టిల్లు కూడా యూఏ సర్టిఫికేట్ కి తగ్గట్లే ప్రవర్తించాడు.